నిజంగా అపాయింట్మెంట్ ఇస్తుందా ఈ గవర్నమెంట్, లేదంటే ఇంకా ఏమైనా అడ్డంకులు వచ్చి డ్రాగ్ చేస్తుందా అని జస్ట్ ఆలోచించుకొని మన మంచాల మీద కూర్చొని పడుకున్నాం. కానీ మన వెనుక విద్యా సంస్థ, ఈవెన్ నారా లోకేష్ గారి దగ్గర నుంచి మన ఎంఈఓల వరకు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా మన కోసం కష్టపడ్డారు. ఆ రోజు వాళ్ళు కష్టపడితేనే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము. టీచర్స్ అని పట్టుకుంటే ఏం జరుగుతుందో లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ చూసింది. ఆ భయం వాళ్ళకి ఇంకా పోలేదు, అది ఫ్యూచర్ లో పోదు కూడా, పక్కా రాసిస్తున్నాం. ఎందుకంటే సమ్మర్ వెకేషన్ లో ఏదో ప్రశాంతంగా కూర్చున్నాం. ఇన్ని మంత్స్ 6 months అయిపోయింది జాబ్ వచ్చి, ఏం చేయాలో వాళ్ళకి తోచట్లేదు కదా. పారదర్శకంగా జరిగిందా అని మళ్ళీ క్వశ్చన్స్, మళ్ళీ యూట్యూబ్ లో క్వశ్చన్స్ అవే రొటేట్ అవుతున్నాయి. ఒక పర్సన్ గురించి నేమ్ ఎత్తాను నేను, బాల్ ఆట ఆడిన వాళ్ళకి తాడు లాగే వాడికి కూడా జాబ్స్ వచ్చాయా? ఆ బాల్ ఆటని తాడు ఆటని ఏమన్నారో తెలియని పర్సన్స్ వాళ్ళు. టగ్ ఆఫ్ వార్ గేమ్ లేదా శాప్ లో రీసెంట్లీగా పెట్టారు. 67 గేమ్స్ ఉన్నాయి శాప్ లో. ఆ శాప్ లో ఎవరైతే ఉన్నారో గేమ్స్ వాళ్ళు అల్లాటప్పగా డిస్ట్రిక్ట్ స్టేట్ కూడా ఇవ్వలేదు, అప్ టు ఇంటర్నేషనల్ లెవెల్ చూశారు. వ్యాయామ ఉపాధ్యాయులు 139 మెంబర్స్ లో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు జాబ్ వచ్చిందంటే ఏ గూటి బిల్లా చెమ్మ చెక్క ఆడి రాలేదు వాళ్ళు, అప్ టు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చింది. ఈరోజు మాట్లాడితే ఏదో తాడాట బాల్ ఆట అంటున్నారు. ఏం మరి హాకీని కర్రాట అనొచ్చు కదా. అంటే వాళ్ళకి తెలియని గేమ్స్ వాళ్ళకి అల్లాటప్ప గేమ్స్ అయిపోతాయి. స్పోర్ట్స్ కోటా అంటున్నారు, విమెన్స్ కోటా అంటున్నారు. ఇప్పుడు నాకు వచ్చిన మార్క్స్ కి వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చిన విమెన్స్ కోటా మైనారిటీలో నాకు వచ్చింది జాబ్. విమెన్స్ కోటాకి 33% తీయాలి, తీసారు కదా. స్పోర్ట్స్ కోటాకి 3% తీయాలి, తీసారు కదా. నాకంటే తక్కువ వచ్చిందంటే అక్కడ కేటగిరీ చూడండి, ఫస్ట్ కమ్యూనిటీ చూడండి, మేల్ ఫీమేల్ చూడండి, అప్పుడు మాట్లాడండి. అలా మాట్లాడి గ్రీవియన్స్ కి వెళ్ళిన కేసులో 33,830 మెంబర్స్, ప్రతి ఒక్కరికి చాలా గుర్తు, వాళ్ళకి బుర్రలోకి వెళ్ళినట్టుగా సమాధానం చెప్పి గవర్నమెంట్ అప్పుడే పంపించింది. ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో వాళ్ళు జెన్యూన్ గా దే డిజర్వ్ టు దట్ ప్లేస్ అనే పర్సన్స్ మాత్రమే మనం ఇక్కడ కూర్చున్నాం. అలాంటి వాళ్ళని ఈరోజు ఎవరు బెదిరిస్తారు, ఎవరికి బెదిరిస్తారు? తిప్పి కొడితే ఒక యువత ఎలా ఉంటుందో వాళ్ళు ఊహించలేరు కూడా. చక్కగా జాబులు వచ్చాయి, చేసుకున్నాం, మమ్మల్ని ఇలాగా ఉండనివ్వండి, మేము తిరిగామా నెక్స్ట్ కూడా రాలేరు దరిదాపుల్లోకి, అది ఖచ్చితంగా జరుగుతుంది.